జనవరి 14న తమిళ్లో రిలీజ్ అయిన నెస్సిపాయ మూవీని ప్రేమిస్తావు పేరుతో మైత్రి మూవీస్ తెలుగులో విడుదల చేశారు. ఆకాష్ మురళి, అదితి శంకర్ నటించిన ఈ మూవీకి విష్ణువర్ధన్ డైరెక్టర్. ప్రేమిస్తావా ఇది ఒక లవ్ అండ్ క్రైమ్ స్టోరీ. ఈ మూవీలో హీరో పేరు విజయ్, హీరోయిన్ పేరు దియా. ఇద్దరు లవ్ చేసుకుని తర్వాత విడిపోతారు. కొన్నాళ్లకు దియా పోర్చుగల్ దేశంలో ఒక మర్డర్ కేసులో జైలుకు వెళ్తుంది. ఈ మర్డర్ కేసులో నుంచి దియాని విజయ్ ఎలా కాపాడాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ పోర్చుగల్ దేశంలో విజయ్ ఒక స్కూల్ బస్ మీద అటాక్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత విజయ్ దియా లవ్ ఫ్లాష్ బ్యాక్, ఇద్దరు సహజీవనం చేయడం, తర్వాత చిన్న చిన్న విషయాలకు గొడవ పడి విడిపోవడం, జాబ్ కోసం దియా పోర్చుగల్ వెళ్లి మర్డర్ కేసులో ఇరుక్కోవడం, ఇలా వెళ్తూనే ఉంటుంది. ఈ మూవీలో ఏ ఒక్క సీన్ గానీ లవ్ ట్రాక్ గానీ ఏవి ఇంప్రెసివ్ గా ఉండవు. ఏదో మూవీ అలా రన్ అవుతూనే ఉంటుంది. అసలు ఇది విష్ణువర్ధన్ తీసిన సినిమానేనా అని అనిపిస్తుంది. విష్ణువర్ధన్ మూవీస్ లో ఉండే స్టైలిష్ మాఫియా బ్యాక్ గ్రౌండ్ ఈ మూవీలో ఉండదు. ఈ మూవీలో కూడా మాఫియా సీన్స్ ఉన్న అవి ఏవి బాగుండవు. విష్ణువర్ధన్ తమిళ్లో తీసిన బిల్లా, ఆరంభం, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పంజా తీసిన ఈ డైరెక్టరేనా ఇలాంటి సినిమా తీసింది అనే డౌట్ వస్తుంది. యువన్ శంకర్ రాజా బీజిఎం కొన్ని చోట్ల బాగున్న సాంగ్స్ మాత్రం సెట్ అవ్వలేదు. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ఫ్లోలో చాలా స్లోగా ఉంటుంది. సినిమాలో అనవసరమైన సీన్స్ చాలా ఉంటాయి. మూవీ మొత్తానికి దియా జైల్లో ఉన్న సీన్స్ తప్ప మరే సీన్స్ బాగుండవు. దియాకి విజయ్కి మధ్య 2-3 హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నా అవి కూడా ప్రాపర్ వేలో ఉండవు. శరత్ కుమార్, ఖుష్బూ క్యారెక్టర్స్ గెస్ట్ రోల్ లా ఉంటాయి. ఇక ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే లవ్ అండ్ క్రైమ్ స్టోరీని మిక్స్ చేసి తీసిన ఒక రొటీన్ సినిమా. ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.